సేమ్ ఇక్కడ ఇందాకలాగా హ్యాట్ అండ్ ఒక జాకెట్ అండ్ ఒక డమ్మీ గన్ అయితే ఇచ్చి అలా క్యూలో నిల్చోమన్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్ తో పని లేదులే అని చెప్పేసి వాళ్ళ డాడీతో కాటన్ క్యాండీ కొనిచ్చుకొని తీరిగ్గా తింటూ ఉంది. ఇండియాకి ఏ మాత్రం తీసిపోదు అన్నట్టుగా పోలాండ్ లో కూడా ఎండలు అద్దరిపోతున్నాయి. సో నేను ఒక లెమనేడ్ తెచ్చుకొని తాగుతున్నాను. సో ఈ జస్ట్ లెమనేడ్ 20 zloty చార్జ్ చేశారు. చక్కగా నిమ్మకాయలు దొరికితే మనమే ఇంట్లో చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఇంకా ఈ ఎండలకి ఏదో ఒకటి చల్లగా తాగాలి కాబట్టి తెచ్చుకొని తాగాను. సో పిల్లలు ఇందాక గన్ తో రెడీగా ఉన్నారు కదా, ఇప్పుడు వార్ అయితే స్టార్ట్ అయింది. సో జస్ట్ యాక్టింగ్ చేయమంటే అసలు పిల్లలు కూడా జీవించేస్తున్నారు. మోనిష్ కి ఒక 4 years ఉన్నప్పుడు యాక్చువల్ గా ఒక కార్టూన్ అయితే చూశాడు. అప్పటి నుంచి షాప్ వెళ్తే చాలు ఈ వార్ ట్యాంక్స్ కానీ అండ్ ఈ గన్స్ కానీ అండ్ సోల్జర్స్ బొమ్మలు అవన్నీ తెచ్చుకొని ఇంట్లో ఆ యుద్ధం చేస్తున్నట్టే యాక్ట్ చేసేవాడు. బాగా ఇష్టం అనమాట. సో ఇప్పుడు నిజంగా ఈ సోల్జర్స్ ని మీట్ అయ్యి సో ఇలా వార్ ఎలా చేస్తారు, ఆ గన్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు. అండ్ నెక్స్ట్ బాస్కెట్ బాల్ ట్రై చేస్తానని చెప్పేసి మోనిష్ క్యూలో అయితే నిల్చున్నాడు. యాక్చువల్ గా లాంగ్ క్యూ అయితే ఉంది.